బీఆర్కే ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం అండి. నా పేరు అవ్వారు వెంకట సుబ్బారావు. నాది బాలాజీ నగర్ అండి. సికింద్రాబాద్ దగ్గర యాప్రాల దగ్గర బాలాజీ నగర్‌లో గత 20 సంవత్సరాల నుంచి ఆయుర్వేద వైద్యం చేస్తున్నానండి. ఈ రోజున మీకొక మంచి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసే విధానాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. మిత్రులారా, ఈ రోజున మనం చూస్తా ఉంటే చాలామందికి ఫ్యాట్ బాల్స్ అనేవి పెరుగుతున్నాయి శరీరం మీద. శరీరం మీద లింఫోమా అంటారు. కొవ్వు గడ్డలు అంటున్నారు. అలాగే ఆడవాళ్ళకి గర్భాశయం లోపల నీటి బుడగలు కూడా వస్తూ ఉన్నాయి. దీంతో సంతానం కూడా పుడతం లేట్ అవుతుంది. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే కేవలం మనం తీసుకునే ఆహారాల్లో పీచు పదార్థాలు తగ్గిపోయి కొవ్వు పదార్థాలు చాలా పెరగటం వల్ల అవి ఫ్యాట్ బాల్స్, నీటి గడ్డలు పెరుగుతూ ఉన్నాయి. అలాగే చిన్నతనంలో ఈ వైట్ డిశ్చార్జ్ అయినటువంటి వాళ్ళు కూడా ఇలాంటి వచ్చే సమస్య అవకాశం ఎక్కువగా ఉంది. దీన్ని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అంటారు పీసీఓడి సమస్యలు వచ్చినాయమ్మా నీకు అని చెప్తారు. ఈ పీసీఓడి సమస్యలకి ఒక మంచి పరిష్కార మార్గాలు ఆయుర్వేదంలో చక్కగా చెప్పబడినాయి. ఇవన్నీ కూడా మనం కొద్దిగా చేసుకోవాలి. చేసుకోగలిగితే ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అసలు మన శరీరం ప్రతిసారి నీటిని అడిగితే నీరు తాగటం లేదు. ఫలితంగా వాతం పెరిగిపోతుంది. ఈ వాతకు సంబంధించినటువంటి జబ్బులే ఇవన్నీ. కీళ్ళ నొప్పులని, ఈ పీసీఓడి సమస్యలు కానీ, ఈ ఫ్యాట్ బాల్స్ అన్నీ కూడా. వీటిని మనం హాస్పిటల్స్కి వెళ్తే ఆపరేషన్లు తప్ప మందుల ద్వారా తగ్గించేటువంటి గుణం ఇంగ్లీష్ డాక్టర్లు లేదు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళకు వచ్చేటువంటి తక్కువ డబ్బులతో కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా ఆపరేషన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఒక గడ్డ అయితే ఆపరేషన్ చేసుకోవచ్చు. శరీరం మొత్తం కూడా ఈ ఫ్యాట్ బాల్స్ తయారవుతున్నాయి ఈ మధ్య. అలాగే నీటి బుడగలు చాలా అధికంగా తయారవుతున్నాయి. ఈ నీటి బుడగల వల్ల వాళ్ళ గర్భాశయం పొట్ట పెరగటాలు, నొప్పి, తర్వాత బద్ధకం ఇలాంటి దానికి సంబంధించినటువంటి రోగాలతో మన మహిళలు, తల్లులు చాలా బాధపడుతున్నారు. దీనికి సింపుల్గా తగ్గించుకునేటువంటి గుణం రెండిటికి ఉన్నాయి. అది ఒకటి గచ్చకాయలు అంటారు. ఆయుర్వేద దుకాణంలో అడిగితే చెప్తారండి ఈ గచ్చకాయలు, మిరియాలు. అయితే ఈ గచ్చకాయలని, మిరియాలని ఎట్లా కాకుండా గచ్చకాయలను ఏం చేయాలంటే ఆముదంలో వేయించాలి. వేయించి మార్చి ఆ పైన ఉన్నటువంటి పెంకు తీసేసి లోపల ఉన్నటువంటి పప్పుని మెత్తగా నూరుకోవాలి. ఎన్నైతే గచ్చకాయలు ఉన్నాయో ఒక్కొక్క గచ్చకాయకి 4 గింజల చొప్పున మిరియాలని పుల్లటి మజ్జిగలో 24 గంటలు నానబెట్టి, ఆరబెట్టి, ఎండబెట్టి, బాగా ఎండిన తర్వాత మెత్తగా నూరి ఆ మిరియాలని ఈ గచ్చకాయల పొడితో కలిపేసేసి రోజు కూడా అర స్పూను మజ్జిగతో ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే మెల్లమెల్లగా ఆడవాళ్ళకి పీసీఓడిలో ఉన్నటువంటి నీటి బుడగలు కరిగిపోతాయి. తర్వాత మగవాళ్ళకు వస్తున్నటువంటి ఈ యొక్క కొవ్వు గడ్డలు కూడా తగ్గిపోతాయి. అలాగే మరి ఒక విషయం ఏంటంటే కొంతమందికి వరి బీజం అంటారు. ఈ వరి బీజంలో కూడా బీర్జాలు చాలా లావుగా వాసి చాలా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే బోధకాలు, ఇలాంటి సమస్యలు ఎక్కడైతే వాపుకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో అక్కడ అల్లా కూడా ఇవి బాగా పనిచేస్తాయి అన్నమాట. ఈ వరి బీజానికైతే దీన్ని అరగదీసి, గచ్చపప్పుని అరగదీసి ఆ వరి బీజం మీద వేసుకుని కట్టుకోగలిగితే వరి బీజం కూడా మెల్లమెల్లగా తగ్గుతుంది. అలాగే బోధకాలకు కూడా అరగదీసినటువంటి వీటి యొక్క పొడిని వాటి మీద రాసుకోగలిగితే అది కూడా తగ్గిపోతుంది. ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలతోనే మనం పూర్తి ఆరోగ్యాన్ని ఆయుర్వేదం ద్వారా పొందొచ్చు. ఈ ఆయుర్వేదాన్ని మనం
రోజు మన దైనందిన జీవితంలో ఉపయోగించుకోగలిగితే చాలా సమస్యలు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే పరిష్కరించుకోవచ్చండి. నమస్కారం.